సో రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ నిర్మాణం అనే టాపిక్ నిన్న మనం స్టార్ట్ చేసాం. ఆ టాపిక్లో మనం భారత స్వాతంత్ర చట్టం 1947 వరకు చూసాం. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ నోట్స్ రాసుకున్నారు. ఇప్పుడు కమిటీలు. సో రాజ్యాంగ పరిషత్తు కమిటీలు, స్టీరింగ్ కమిటీ, అలానే రూల్స్ కమిటీ, అలానే స్టాఫ్ కమిటీ. ఈ 3 కమిటీలకి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చైర్మన్. సో స్టాఫ్కి సంబంధించి కానీ, దానికి సంబంధించిన రూల్స్ కానీ, స్టీరింగ్, హీఈస్ ద డ్రైవర్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ఎందుకంటే హీ వాజ్ ద ప్రెసిడెంట్ కాబట్టి ఆయన స్టీరింగ్ అండ్ రూల్స్ స్టాఫ్ కమిటీకి చైర్మన్గా ఉంటాడు. రెండవది చూస్తే కేంద్ర రాజ్యాంగ కమిటీ. కేంద్ర రాజ్యాంగ కమిటీ, కేంద్ర అధికారాల కమిటీ, అలానే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ. ఈ 3 కమిటీలకి జవహర్లాల్ నెహ్రూ చైర్మన్. అంటే కేంద్ర రాజ్యాంగ కమిటీ అంటే ఏదైతే మనకు ఒక 3 వ్యవస్థలు ఉన్నాయన్నాం, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. సో అలా నిర్మాణం ఎలా ఉండాలనేది మన కేంద్ర రాజ్యాంగ కమిటీ సంబంధించి ప్రతిపాదన చేయడం జరుగుతుంది ఆ కమిటీ. అలానే కేంద్ర అధికారాలు అంటున్నాం. అంటే ఈ 3 వ్యవస్థలకు ఎటువంటి అధికారాలు ఉండాలి, రాష్ట్రపతికి ఎటువంటి అధికారాలు ఉండాలి, ఉపరాష్ట్రపతికి ఎలా ఉండాలి, ప్రధానమంత్రికి ఎలా ఉండాలి, పార్లమెంట్ సభ్యులకి ఎలా ఉండాలి. సో కేంద్ర అధికారాలకు సంబంధించి కూడా ఫ్రేమ్ చేసే బాధ్యతను కేంద్ర అధికారాల కమిటీకి ఇచ్చారు. దానికి జవహర్లాల్ నెహ్రూ చైర్మన్గా ఉంటాడు. అలా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ, కొత్త రాష్ట్రాలను ఎలా ఏర్పాటు చేయాలి, భాషాపరంగా ఏర్పాటు చేయాలా లేదా పరిపాలన సౌలభ్యం కొరకు ఏర్పాటు చేయాలా అనే దానికి సంబంధించిన కమిటీ కూడా జవహర్లాల్ నెహ్రూనే చైర్మన్గా ఉండడం. అలానే రాష్ట్ర రాజ్యాంగ కమిటీ, అలానే రాష్ట్ర అధికారాల కమిటీ, అలానే మైనారిటీల కమిటీ, అలానే ఎస్సీ ఎస్టీల కమిటీ, అలానే ప్రాథమిక హక్కుల కమిటీ. ఈ కమిటీలకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చైర్మన్గా ఉన్నాడు. సో రాష్ట్ర రాజ్యాంగ కమిటీ అంటే రాష్ట్రాలలో నిర్మాణం ఎలా ఉండాలి, రాష్ట్ర శాసన వ్యవస్థ, రాష్ట్ర న్యాయ వ్యవస్థ, రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థ, అలానే రాష్ట్రాలకు అధికారాలు ఎలా ఉండాలి, రాష్ట్ర శాసన వ్యవస్థ అధికారాలు, రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థ అధికారాలు, రాష్ట్ర న్యాయ వ్యవస్థ అధికారాలు, వీటికి సంబంధించి ప్రతిపాదన చేసేది ఈ కమిటీ చేస్తుంది. అలానే ముఖ్యంగా హక్కులు, ప్రాథమిక హక్కులకు సంబంధించి మనకు హక్కుల గురించి మన ప్రాథమిక హక్కులు చాలా డీటెయిల్గా చదువుకోవచ్చు. హక్కు అనగానేమి, ప్రాథమిక హక్కు అనగానేమి, రాజ్యాంగపరమైన హక్కు అంటే ఏమి, లీగల్ రైట్ చట్టబద్ధ హక్కు అంటే ఏమి, అలానే ఇప్పుడు సామాజిక హక్కు సోషల్ రైట్ అని కూడా వచ్చింది. సో కనుక హక్కుల గురించి అంతా అక్కడ మనం చూస్తాం. సో ఈ కమిటీ కూడా మనకి ప్రాథమిక హక్కులకు సంబంధించి కమిటీ నియమించడం జరిగింది. అలానే మైనారిటీల ప్రొటెక్షన్, వాళ్ళని ఎలా ఆదుకోవాలి, వాళ్ళకి ఎలా రాజ్యాంగపరంగా హక్కులు ఉండాలి. సో దానికి సంబంధించి కూడా కమిటీకి సర్దార్ వల్లభాయ్ పటేల్ చైర్మన్గా ఉంటాడు. అలానే ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఎటువంటి ప్రొవిజన్స్ ఉండాలి, వాళ్ళ అభివృద్ధికి సంబంధించి ఎటువంటి హక్కులు ఉండాలి, ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన ఈ కమిటీనే ప్రతిపాదన చేయడం జరుగుతుంది. అలానే ఈ 5కి సంబంధించిన కమిటీలు అన్నిటికీ కూడా సర్దార్ వల్లభాయ్ పటేలే చైర్మన్గా ఉంటాడు. మన ప్రాథమిక హక్కులు చాలా సుదీర్ఘంగా చర్చించబడింది కాబట్టి ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ కూడా వేశారు. దానికి జేబీ కృపలాని. సో ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ చైర్మన్ ఎవరు అంటే జేబీ కృపలాని. అలానే హౌస్ కమిటీ, హౌస్కి ఒక పట్టాభి సీతారామయ్య హౌస్ కమిటీ చైర్మన్. ఈ హౌస్ కమిటీ ఏం చేస్తుంది అంటే హౌస్ ఎలా ఉండదు, ద రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ఆఫ్ ద పార్లమెంట్. కనుక ఎటువంటి రూల్స్, ఎలా మాట్లాడాలి, ఎవరు ఎలా అడ్రస్ చేయాలి, కనుక సభ్యులు ఎలా క్రమశిక్షణగా ఉండాలి, వీటన్నిటికి సంబంధించింది మన హౌస్ కమిటీ ఉంటుంది. అలానే బిజినెస్ అడ్వైజరీ కమిటీ, దీన్ని BAC అంటాం.
దీనికి మనకు కేఎం మున్షి. సో బిజినెస్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ ఎవరనంటే మనకు కేఎం మున్షి. బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఎందుకనంటే సభ ప్రశాంతంగా జరగాలి, సభ టైం వేస్ట్ అవ్వకూడదు. అందువల్ల మనకు సభలో ఏదైతే ఉందో ఫ్లోర్స్ అంటారు, ఒక్కొక్క ఫ్లోర్ లీడర్స్ అని అంటాం, వాళ్ళందరినీ ముందుగానే స్పీకర్ ప్రిసైడింగ్ ఆఫీసరు పిలిపించుకొని ఈరోజు సభలో ఈ అజెండాని చర్చించడం జరుగుతుంది అని ముందుగా అన్నిటినీ నియమ నిబంధనలను తయారు చేసుకోవడం జరుగుతుంది. ఓకే. స్టీరింగ్ కమిటీ, రూల్స్ కమిటీ, స్టాఫ్ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. కేంద్ర రాజ్యాంగ, కేంద్ర అధికారాల, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిటీలకు జవహర్లాల్ నెహ్రూ. ప్రాథమిక హక్కుల సబ్ కమిటీకి జేబీ కృపలాని. హౌస్ కమిటీకి పట్టాభి సీతారామయ్య. బిజినెస్ అడ్వైజరీ కమిటీ కేఎం మున్షి. కనుక ఈ కమిటీలు ఏవైతే ఉన్నాయో, లాస్ట్ కమిటీ మనం ఏదైతే అనుకుంటున్నామో డ్రాఫ్టింగ్ కమిటీ, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్. ఓకే. ఈ డ్రాఫ్టింగ్ కమిటీ రాజ్యాంగ పరిషత్తు ఆగస్టు 29, ఈ డ్రాఫ్టింగ్ కమిటీని రాజ్యాంగ పరిషత్తు ఆగస్టు 29, 1947న నియమించింది. ఆగస్టు 29, 1947న డ్రాఫ్టింగ్ కమిటీని నియమించారు. ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్ మరియు 6 సభ్యులు ఉంటారు. 6 సభ్యులు కూడా మనకి ఇంపార్టెంట్. గోపాలస్వామి అయ్యంగార్. గోపాలస్వామి అయ్యంగార్ ఒక సభ్యుడు. అల్లాడి కృష్ణస్వామి, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. అలానే అహ్మద్ సాదుల్లా. అలానే కేఎం మున్షి. అలానే మాధవరావు. అలానే కృష్ణమాచార్యులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్ మరియు గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, అహ్మద్ సాదుల్లా, కేఎం మున్షి, మాధవరావు, కృష్ణమాచార్యులు. ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ప్రపంచంలోని 64 ఇతర దేశాల రాజ్యాంగాలను సమీక్ష చేసింది, పరిశీలించింది, బాగా స్టడీ చేసింది. అలానే ఇందాక పేర్కొన్న మనం ఏవైతే కమిటీలు అంటున్నామో ఆ కమిటీ నివేదికలన్నింటినీ పరిశీలించింది. అలానే విశ్వవిద్యాలయాలలో వాటన్నిటినీ చర్చలో చెప్పడం, ఆ ఎక్స్పర్ట్స్ యొక్క మేధావుల సలహాలు తీసుకోవడం, పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవడం, అలా డ్రాఫ్ట్ని, అలా ముసాయిదాని, డ్రాఫ్టింగ్ కమిటీ ముసాయిదాని తయారు చేసింది. నవంబర్ 15, 1949న తన చివరి ముసాయిదా పత్రాన్ని రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టడం జరిగింది. సో 15th November 1949 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చివరి ముసాయిదా పత్రాన్ని రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టాడు. ఆయన ఎప్పుడైతే చివరి ముసాయిదా పత్రాన్ని, రాజ్యాంగాన్ని ఆయన ప్రవేశపెట్టాడు, చాలామంది సభ్యులు అడిగారు, మన భారత రాజ్యాంగము మంచిదా చెడ్డదా, ఇది బ్యాడ్ కాన్స్టిట్యూషనా గుడ్ కాన్స్టిట్యూషనా అని. అందుకని వాళ్ళ కామెంట్స్కి ఆయన స్పందన ఏమి అంటే, భారత రాజ్యాంగం మంచిదా చెడ్డదా అని నేను చెప్పడం లేదు. వెదర్ అవర్ కాన్స్టిట్యూషన్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్, I cannot say whether it is good or bad. It depends upon the people of India and political parties of India. Who knows? People and political parties will behave in future. కనుక భారత రాజ్యాంగము మంచిదా చెడ్డదా అని చెప్పలేను. ఎందుకంటే భారత రాజ్యాంగం అమలు కావాలనంటే ప్రజలు, రాజకీయ పార్టీల మీద ఆధారపడి ఉంటుంది. ప్రజలు, రాజకీయ పార్టీలు భవిష్యత్తులో ఎలా వాళ్ళు ప్రవర్తిస్తారో దాని మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు రాజ్యాంగాన్ని ఉన్నట్లుగా కానీ కరెక్ట్గా పాటించగలిగితే ఇది మంచి రాజ్యాంగం అని చెప్పుకుంటారు. వాళ్ళు రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లయితే, ధిక్కరించినట్లయితే
మంది చెడ్డ రాజ్యాంగం అవుతుంది. అందువల్ల ప్రజల మీద రాజకీయ పార్టీల మీద ఆధారపడి ఉంటుంది ఆయన వ్యాఖ్యానం చేశాడు. ఓకే, నెక్స్ట్ నవంబర్ 26, 1949 నవంబర్ 26, 1949న భారత రాజ్యాంగాన్ని, ముఖ్యంగా రాజ్యాంగ పరిషత్తు భారత ప్రజలమైన మేము భారత రాజ్యాన్ని సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఆమోదిస్తూ భారత రాజ్యాంగాన్ని శాసనాత్మకంగా ఆమోదించి మాకు మేము సమర్పించుకుంటున్నాము అనే తీర్మానం ద్వారా భారత రాజ్యాంగం నవంబర్ 26, 1949న ఆమోదించబడింది. అంటే సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం ఆమోదిస్తూ భారత రాజ్యాంగాన్ని శాసనాత్మకంగా ఆమోదిస్తూ మాకు మేము సమర్పించుకుంటున్నాము, భారత ప్రజలమైన మాకు మేము సమర్పించుకుంటున్నాం అనే అర్థంలో భారత రాజ్యాంగానికి విధులు అధికారాలు ప్రజల నుండి వచ్చిందని, భారత రాజ్యాంగాన్ని ప్రజలందరూ ఆమోదించినట్లు అర్థం వస్తుంది. అలా మనకు ఆమోదం జరిగింది. ఆ నవంబర్ 26, 1949న భారత రాజ్యాంగం ఆమోదించబడింది. అదే సంవత్సరము కొన్ని అంశాలు అమల్లోకి రావడం జరిగింది. ఒకటి, పౌరసత్వం. 2, ఎన్నికల కమిషన్. 3, రాష్ట్రపతి ఎన్నిక. 4, స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్ ఎన్నిక. 5, ప్రొవిజనల్ పార్లమెంట్. భారత రాజ్యాంగంలో అంబేద్కర్ ఒక భాగాన్ని పెట్టాడు, 22వ భాగం అని. ఆ భాగంలో ఏముంటుందని అంటే తాత్కాలిక అంశాలు అని ఉంటుంది. అందులో 370 అధికరణ ఏం తెలియజేస్తుందనంటే ప్రొవిజనల్ పార్లమెంట్ తెలియజేస్తుంది. అంటే ఇక్కడ ఏమంటే మన భారత రాజ్యాంగం ఆమోదించబడింది అంటే రాజ్యాంగ పరిషత్తు భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. సో రాజ్యాంగ పరిషత్తు భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది అంటే ఒక రాజ్యాంగ పరిషత్తుకి ఒకే లక్ష్యం ఉంటుంది. ఏమి అంటే రాజ్యాంగం నిర్మించడం. అందులో రాజ్యాంగ నిర్మాణం పూర్తి అయిపోయింది. కానీ నిన్న మనం చూసాం భారత స్వాతంత్ర చట్టంలో రాజ్యాంగ పరిషత్కి రాజ్యాంగ నిర్మాణం అనే లక్ష్యంతో పాటు చట్టాలు రూపొందించుకునే అధికారం కూడా ఇచ్చారు అని. సో రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ నిర్మాణం పూర్తి అయిపోతే ఆ రాజ్యాంగ పరిషత్తు ఆ పేరు ఇంకా ఉండకూడదు, ఎందుకంటే నిర్మాణం పూర్తి అయిపోయింది కాబట్టి. కానీ చట్టాలు రూపొందించుకోవడానికి మనకు ఒక పార్లమెంట్ కావాలి. మనకు కొత్తగా పార్లమెంట్ రావాలంటే భారత రాజ్యాంగం అమల్లోకి రావాలి. అమల్లోకి వచ్చిన తర్వాత దేశంలో ఎన్నికలు జరగాలి. ఎన్నికలు జరిగిన తర్వాత సభ్యులు ఎన్నిక అవ్వడం, కొత్త పార్లమెంట్ రావడం జరుగుతుంది. అందులో కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఆలోపు మనకు చట్టం అవసరం అవుతుంది. అందుకోసమే తాత్కాలిక అంశాలలో ప్రొవిజనల్ పార్లమెంట్ అని పెట్టి అమల్లోకి వచ్చింది. అంటే రాజ్యాంగ పరిషత్తు ప్రొవిజనల్ పార్లమెంటు పేరుతో కొత్త పార్లమెంట్ వచ్చే వరకు బ్రతికే ఉండడం, ఈ ప్రొవిజనల్ పార్లమెంటు చట్టాలు చేస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం చూస్తే జనవరి 24, 1950 రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం జరిగింది. ఈ చివరి సమావేశంలో భారత రాష్ట్రపతిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ని ఎన్నుకోవడం, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ని రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఏదైతే ఎన్నుకోవడం జరిగింది, మొట్టమొదటి భారత రాష్ట్రపతిగా ఎన్నుకోవడం, అలానే రెండోది మన జాతీయ గీతాన్ని ఆమోదించడం, అలానే జాతీయ గేయాన్ని ఆమోదించడం, ఒక నేషనల్ యాంథమ్ని, ఒక నేషనల్ సాంగ్ని కూడా చివరి సమావేశం జనవరి 24, 1950న ఆమోదించడం జరిగింది. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ని భారతదేశానికి మొట్టమొదటి రాష్ట్రపతిగా ఎన్నుకోవడం, అలానే జాతీయ గేయాన్ని ఆమోదించడం, అలానే జాతీయ గీతాన్ని ఆమోదించడం జరిగింది.
నెక్స్ట్ జనవరి 26, 1950 భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. నవంబర్ 26, 1949 రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని ఆమోదించబడింది. జనవరి 26, 1950 భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఇక్కడ ఆమోదం, ఇక్కడ అమలు. కానీ ఆమోదించినప్పుడే 5 అంశాలు అయితే అమల్లోకి వచ్చాయి. ఎందుకంటే దీని మీద ప్రశ్న ఖచ్చితంగా అడుగుతాడు. నవంబర్ 26, 1949 అమల్లోకి రాని అంశాన్ని గుర్తించండి అని అడిగాడు. అందులో మన ఈ 5 అంశాలు మీరు గుర్తుపెట్టుకుంటే రాని అంశాన్ని మీరు ఈజీగా గుర్తించడం జరుగుతుంది. నెక్స్ట్, మొత్తం రాజ్యాంగ పరిషత్తు 11 సమావేశాలను నిర్వహించింది. సో మన రాజ్యాంగ నిర్మాణం కొరకు పట్టిన సమావేశాలు ఎన్ని మొత్తం అని అంటే 11 సమావేశాలు. మనం చూసాం నిన్న డిసెంబర్ 9, 1946 రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం జరిగిందని. ఇప్పుడు చూసాం నవంబర్ 26, 1949 రాజ్యాంగం ఆమోదించబడిందని. అంటే దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులలో భారత రాజ్యాంగం లిఖించబడింది, భారత రాజ్యాంగం నిర్మించబడినది. ఓకే, ఒక ప్రశ్న అడిగాడు, భారత రాజ్యాంగం ఎన్ని దశలలో అమల్లోకి వచ్చిందని. అమలు అనంటే మన జనవరి 26, 1950 అమలుని చెప్తాం. కాకపోతే వాడు ఎన్ని దశలలో అమల్లోకి వచ్చిందని అంటే అర్థం ఏమేనంటే ఇతనికి నవంబర్ 26, 1949 అమల్లోకి వచ్చిన అంశాలు ఉన్నాయా లేవా అని తెలుసా తెలీదా అనే క్లారిటీ కోసం. అలాంటప్పుడు మనం అమలు అడిగాడు కదా అని ఒక దశ అని పెట్టలేం. అందువల్ల అలాంటప్పుడు 2 దశలు అంటే భారత రాజ్యాంగం 2 దశలలో అమల్లోకి వచ్చింది. నవంబర్ 26, 1949 భారత రాజ్యాంగం ఆమోదించబడిన కేవలం కొన్ని అంశాలు అమల్లోకి రావడం. జనవరి 26, 1950 భారత రాజ్యాంగం మొత్తం అమల్లోకి రావడం జరిగింది. అందువల్ల అమలు మాత్రం అడిగితే జనవరి 26, 1950. భారత రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడింది అని అంటే నవంబర్ 26, 1949. ఎన్ని దశలలో అమల్లోకి వచ్చింది అని అంటే 2 దశలలో అమల్లోకి వచ్చింది. అక్కడ మనం క్లారిటీ ఉండాలి. ఓకే, నోట్స్ రాసుకోండి. సైడ్ హెడ్డింగ్ రాజ్యాంగ పరిషత్తు -కమిటీలు. సో టేబుల్ వేసుకోండమ్మా. కమిటీ చైర్మన్, కమిటీ చైర్మన్ నెంబర్ 1. స్టీరింగ్ రూల్స్, స్టీరింగ్ రూల్స్ మరియు స్టాఫ్ కమిటీ. స్టీరింగ్ రూల్స్ మరియు స్టాఫ్ కమిటీ. స్టీరింగ్ రూల్స్ మరియు స్టాఫ్ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. చైర్మన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. నెంబర్ 2. కేంద్ర రాజ్యాంగ కేంద్ర అధికారాల కేంద్ర రాజ్యాంగ కేంద్ర అధికారాల మరియు రాష్ట్రాల కమిటీ. కేంద్ర రాజ్యాంగ కేంద్ర అధికారాల మరియు రాష్ట్రాల కమిటీ చైర్మన్ జవహర్లాల్ నెహ్రూ. నెంబర్ 3. రాష్ట్ర రాజ్యాంగ రాష్ట్ర అధికారాల రాష్ట్ర రాజ్యాంగ రాష్ట్ర అధికారాల మైనారిటీల ఎస్సీ ఎస్టీ మరియు ప్రాథమిక హక్కుల కమిటీ చైర్మన్ సర్దార్ వల్లభాయ్ పటేల్.
సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ హౌస్ కమిటీ. హౌస్ కమిటీ పట్టాభి సీతారామయ్య. హౌస్ కమిటీ పట్టాభి సీతారామయ్య. బిజినెస్ అడ్వైజరీ కమిటీ. బిజినెస్ అడ్వైజరీ కమిటీ కేఎం మున్షి. బిజినెస్ అడ్వైజరీ కమిటీ కేఎం మున్షి. నెక్స్ట్ ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ. ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ జేబి కృపలాని. ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ జేబి కృపలాని. నెక్స్ట్ ముసాయిదా కమిటీ. ముసాయిదా కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ముసాయిదా కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ఆగస్ట్ 29, 1947. ఆగస్ట్ 29, 1947. రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ పరిషత్తు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా గోపాలస్వామి అయ్యంగార్. గోపాలస్వామి అయ్యంగార్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ అహ్మద్ సాదుల్లా. గోపాలస్వామి అయ్యంగార్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ అహ్మద్ సాదుల్లా కేఎం మున్షి. కేఎం మున్షి మాధవరావు. మాధవరావు కృష్ణమాచార్యులు సభ్యులుగా ముసాయిదా కమిటీని నియమించింది. ముసాయిదా కమిటీని నియమించినది. సభ్యులుగా ముసాయిదా కమిటీని నియమించినది. ఈ ముసాయిదా కమిటీ 64 ఇతర దేశాల రాజ్యాంగాలను పరిశీలించి 64 ఇతర దేశాల రాజ్యాంగాలను పరిశీలించి పైన పేర్కొన్న కమిటీ నివేదికలను పరిశీలించి పైన పేర్కొన్న కమిటీల నివేదికలను పరిశీలించి విశ్వవిద్యాలయాలలో చర్చలు జరిపి
మరియు ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని మరియు ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని మరియు ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని చివరి ముసాయిదా పత్రాన్ని విడుదల చేసినది. చివరి ముసాయిదా పత్రాన్ని రూపొందించినది. చివరి ముసాయిదా పత్రాన్ని రూపొందించినది. చివరి ముసాయిదా పత్రాన్ని రూపొందించినది. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ నవంబర్ 15, 1949. నవంబర్ 15, 1949 ముసాయిదా కమిటీ తన చివరి ముసాయిదా పత్రాన్ని రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టినది. ముసాయిదా కమిటీ తన చివరి ముసాయిదా పత్రాన్ని రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టినది. ఫుల్ స్టాప్, కంటిన్యూషన్. సభ్యులు అడిగిన ప్రశ్నకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పందిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రశ్నిస్తూ భారత రాజ్యాంగము మంచిదని లేదా చెడ్డదని భారత రాజ్యాంగం మంచిదని లేదా చెడ్డదని నేను చెప్పలేను. ఎందుకనగా భారత రాజ్యాంగము అమలు భారత ప్రజలు మరియు రాజకీయ పార్టీలపై ఆధారపడి ఉన్నది. భారత రాజ్యాంగం అమలు భారత ప్రజలు మరియు రాజకీయ పార్టీల మీద ఆధారపడి ఉన్నది. కనుక భవిష్యత్తులో భారత ప్రజలు మరియు రాజకీయ పార్టీలు ఎలా ప్రవర్తిస్తారో నాకు తెలియదు. భవిష్యత్తులో భారత ప్రజలు మరియు రాజకీయ పార్టీలు ఎలా ప్రవర్తిస్తారో నాకు తెలీదు అని వ్యాఖ్యానించాడు.
భారత ప్రజలు మరియు రాజకీయ పార్టీలు ఎలా ప్రవర్తిస్తారో నాకు తెలీదు అని వ్యాఖ్యానించాడు. నెక్స్ట్ నవంబర్ 26, 1949. నవంబర్ 26, 1949 రాజ్యాంగ పరిషత్తు కొటేషన్ స్టార్ట్ చేయండి. నవంబర్ 26, 1949 సైడ్ హెడ్డింగ్ రాజ్యాంగ పరిషత్తు కొటేషన్ స్టార్ట్. భారత ప్రజలమైన మేము భారత ప్రజలమైన మేము భారత ప్రజలమైన మేము భారత రాజ్యాన్ని సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఆమోదిస్తూ. భారత ప్రజలమైన మేము భారత రాజ్యాన్ని సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఆమోదిస్తూ. సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఆమోదిస్తూ భారత రాజ్యాంగాన్ని శాసనాత్మకంగా ఆమోదిస్తూ. భారత రాజ్యాంగాన్ని శాసనాత్మకంగా ఆమోదిస్తూ మాకు మేము సమర్పించుకుంటున్నాము. శాసనాత్మకంగా ఆమోదిస్తూ మాకు మేము సమర్పించుకుంటున్నాము. కొటేషన్ అండి. అనే తీర్మానం ద్వారా భారత రాజ్యాంగం ఆమోదించబడినది. అనే తీర్మానం ద్వారా భారత రాజ్యాంగం ఆమోదించబడినది. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ నవంబర్ 26, 1949 అమలులోకి వచ్చిన అంశాలు. నవంబర్ 26, 1949 అమలులోకి వచ్చిన అంశాలు. నెంబర్ 1 పౌరసత్వం. నెంబర్ 2 ఎన్నికల కమిషన్. నెంబర్ 1 పౌరసత్వం. నెంబర్ 2 ఎన్నికల కమిషన్. నెంబర్ 3 రాష్ట్రపతి ఎన్నిక. నెంబర్ 1 పౌరసత్వం. నెంబర్ 2 ఎన్నికల కమిషన్. నెంబర్ 3 రాష్ట్రపతి ఎన్నిక. నెంబర్ 4 స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్ ఎన్నిక. స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్ ఎన్నిక. నెంబర్ 5 ప్రొవిజనల్ పార్లమెంట్. విత్ ఇన్ ద బ్రాకెట్ రాజ్యాంగ పరిషత్తు. విత్ ఇన్ ద బ్రాకెట్ రాజ్యాంగ పరిషత్తు భారత పార్లమెంటు అమలులోకి వచ్చేంత వరకు
రాజ్యాంగ పరిషత్తు భారత పార్లమెంటు అమలులోకి వచ్చేంత వరకు ప్రొవిజనల్ పార్లమెంట్ పేరుతో అమలులో ఉంటుంది. రాజ్యాంగ పరిషత్తు భారత పార్లమెంటు అమలులోకి వచ్చేంత వరకు ప్రొవిజనల్ పార్లమెంటు పేరుతో అమలులో ఉంటుంది. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ జనవరి 24, 1950. జనవరి 24, 1950. రాజ్యాంగ పరిషత్తు చివరి సమావేశం. జనవరి 24, 1950 రాజ్యాంగ పరిషత్తు చివరి సమావేశం. ఈ సమావేశంలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారతదేశానికి మొట్టమొదటి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారతదేశానికి మొట్టమొదటి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారతదేశానికి మొట్టమొదటి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. బి. జాతీయ గేయాన్ని ఆమోదించారు. జాతీయ గేయాన్ని ఆమోదించారు. సి. జాతీయ గీతాన్ని ఆమోదించారు. జాతీయ గేయాన్ని ఆమోదించారు. జాతీయ గీతాన్ని ఆమోదించారు. నెక్స్ట్ జనవరి 26, 1950. జనవరి 26, 1950 భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినది. జనవరి 26, 1950 భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినది. నెక్స్ట్ నోట్ ఫస్ట్ పాయింట్. రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగం నిర్మాణం కొరకు రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ నిర్మాణం కొరకు మొత్తం 11 సమావేశాలను నిర్వహించినది. రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ నిర్మాణం కొరకు మొత్తం 11 సమావేశాలను నిర్వహించింది. 2. రాజ్యాంగ పరిషత్తు 2 సంవత్సరాల 11 నెలల రాజ్యాంగ పరిషత్తు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులలో రాజ్యాంగాన్ని నిర్మించినది. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులలో రాజ్యాంగాన్ని నిర్మించినది. 3. భారత రాజ్యాంగం 2 దఫాలుగా అమలులోకి వచ్చినది.
2 దఫాలుగా అమలులోకి వచ్చినది. సో మనకు ఇంతటితో రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ నిర్మాణం టాపిక్ పూర్తయింది. సో రేపటి క్లాసులో ఇంట్రడక్షన్ చాప్టర్లో మరొక టాపిక్ మనం చూస్తాం. థ్యాంక్ యూ.